దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య భాగముల నుంచి కొన్ని విషయాలను మీకు చెప్పాలని ఆశతో ఎదుటికి వచ్చాను. యాకోబు యొక్క మొదటి భార్య అయినటువంటి లేయాను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే లేయా యొక్క జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు తన జీవితంలో ఆమె కలిగినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెప్తూ వస్తుంది. కనుక దేవుడు ఆ లేయను దేవుడు ఎలాగో ప్రేమించాడు, ఎలాగో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆ అవమానములో ఏ విధముగా దేవుడు ఆమెకు దేవుడు సహాయమును దయచేశారో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా మనము కూడా ఒకవేళ లేయవలే తునీకారం నొందినట్లయితే, అవమానించబడుతున్నట్లయితే, నీ జీవితంలో నీ కుటుంబంలోనే నీకు తునీకారం అనేటువంటిది ఎదురైనట్లయితే, నిన్ను విడువను ఎడబాయను అనేటువంటి దేవుడు, మనుషులు ఒకవేళ నిన్ను త్రోసివేస్తున్న దేవుడు నిన్ను త్రోసివేయుడు అనే విషయాన్ని ఈ వాక్యము ద్వారా మనం గ్రహించి ధైర్యంగా, ఈ వాక్యము ద్వారా మనం ధైర్యపరచబడి ధైర్యంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ముందుకి నడిపించడానికి ఈరోజు ఈ వాక్యము మనకు చాలా ఉపయోగకరముగా ఉంటుంది అని చెప్పి ఈ వాక్యాన్ని నేను మీ ముందుకి తీసుకురావటం జరుగుతూ వస్తుంది. బైబిల్ గ్రంథములో లేయా యాకోబు యొక్క మొదటి భార్య. ఇశ్రాయేలు 12 గోత్రాల పితరుల్లో 6 మరియు ఒక కుమార్తెకు తల్లిగా లేయా మనకు కనిపిస్తూ వస్తుంది. ఆదికాండము 29 నుండి 49 అధ్యాయాల వరకు ఈమె గురించినటువంటి వివరాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తాయి. లేయా జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, కుటుంబ నేపథ్యం. తండ్రి మరియు సోదరి. లేయా సిరియా దేశస్థుడైన లాబానును లాబానుకు పెద్ద కుమార్తె. ఆమె చెల్లి పేరు రాహేలు. ఇది మనకు ఆదికాండము 29వ అధ్యాయం 16 వచనములుంటుంది. లేయా యొక్క రూపము, లేయా అందహీనురాలు, రూపవశి కాదు. లేయా యొక్క కండ్లు జబ్బు కండ్లు కలది. రాహేలు చాలా రూపవతి, సుందరి అయి ఉంది. ఎవరినైనా ఆమె ఆకర్షణీయమైనటువంటి సౌందర్యవతి. ఇది మనకు ఆదికాండము 29వ అధ్యాయంలోనే మనకు 17 వచనంలో కనిపిస్తుంది. బైబిలు
లేయా కండ్ల గురించి ప్రస్తావిస్తూ ఆమె కండ్లు ఎలాంటిది అంటే మెల్ల కన్నులు కలిగినటువంటిది అంటే కాంతి లేని కన్నులు, చూడలేని కన్నులు కలిగినటువంటిది. కానీ రాహేలు మాత్రము రూపవతి, సుందరి. ఆమె కళ్ళు చాలా చక్కగా ఉంచబడతాయి. ఇది మనకు 29లోనే 17 వచనంలో ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబుతో లేయా యొక్క వివాహాన్ని గురించి మనం చూస్తాం. యాకోబు రాహేలుని ప్రేమించాడు. ఆమె కోసం లాబాను వద్ద 7 ఏండ్లు ఆయన పనిచేస్తాడు. అయితే వివాహ సమయంలో లాబాను యాకోబును మోసగించి చిన్నదానికంటే ముందు పెద్దదానికి వివాహం చేయటం తమ ఆచారం అని చెప్పి రాహేలుకు బదులుగా లేయాను యాకోబు గదిలోనికి పంపిస్తాడు. అలా లేయా యాకోబుకి మొదటి భార్య అయింది. ప్రేమించకపోయినా, కోరుకోకపోయినా తండ్రి బిడ్డను కన్న తరువాత ఆ బిడ్డ యొక్క బాధ్యతలను ఎరిగినవాడు కనుక సమాజం ఒకవేళ పెద్ద కుమార్తె యొక్క వివాహం చేయకోకుండా చిన్న కుమార్తెకి వివాహము చేసినటువంటి నింద తన మీదకు రాకుండా తండ్రి తన బిడ్డ కొడుకు పడిన ఒక ప్రయాసం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ సమాజంలో ఇది తప్పు, మాట తప్పాడు అనుకోవచ్చు. కానీ తండ్రిగా పెద్ద కుమార్తె యొక్క వివాహం చేయకుండా చిన్న కుమార్తెకి వివాహము చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో సమాజం ఏమైనా అనుకొని ఒక తండ్రిగా నా బిడ్డకు నేను న్యాయము చేయాలి అని ఒక ఆలోచనతో ఆయన ఏం చేస్తాడంటే, ఒకవేళ ఏమైనా అనుకొని ఏమైనా జరగని అని ఆ రాత్రి ఆయన సాహసించి తన పెద్ద కుమార్తెను ఏం చేస్తాడంటే, ఇష్టపడని కోరుకున్నటువంటి యాకోబు దగ్గరికి గదిలోనికి ఆమెని పంపించినట్లుగా మనకు ఆదికాండము 29వ అధ్యాయంలోనే 21 నుండి 26 వరకు ఈ విషయము చెప్పబడుతుంది. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే లేయా తిరస్కరణ. యాకోబు ద్వారా లేయా తిరస్కరణ. కానీ లేయాకి దేవుని యొక్క ఆదరణ ఉంది. రూపమునిచ్చిన వాడు ఆయనే. అందరిలాగా తల్లిదండ్రులకు ఒక బిడ్డగా జన్మింపజేసిన వాడు దేవుడే. ఒకవేళ ఈ రూపాన్ని మనుషులు ఒకళ్ళు ఇష్టపడట్లేదేమో, ఈ రూపానికి మనుషులు ఆకర్షితులుగా లేరేమో, ఆ రూపాన్ని బట్టి క్షణక్షణము అవమానపరచబడుతుంది, క్షణక్షణము నిందించబడుతుంది. అయితే దేవుడు మాత్రము అవమానపరచట్లేదు, కానీ ఆమెని ప్రతి అవమానములో దేవుడు ఆమెను ఆదరిస్తున్నాడు. ఆమెను దేవుడు సహాయమును చేస్తున్నాడు. యాకోబు రాహేలు మాత్రమే ప్రేమించాడు, లేయాని ద్వేషించాడు. ఈ లోకంలో మనము కూడా మన కంటికి ఇంపుగా ఉన్న దానిని ప్రేమిస్తాం, మన కంటికి ఇంపుగా లేని దానిని దూరంగా పారేస్తాం. దానిని మచ్చుకు కూడా దానికి విలువను మనం విలువనివ్వలేం. అది అందములనైనా కావచ్చు, కులములనైనా కావచ్చు,
పేదరికములైన కావచ్చు, చదువు లేనటువంటి పరిస్థితులనే కావచ్చు, ఇంకా ఇతరితర అనేకమైన పరిస్థితులు కావచ్చు. ఒక స్థాయికి వెళ్ళినటువంటి వాడు తనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడిని ఎప్పుడు తక్కువగానే చూస్తాం. మనం ఇవాళ చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం, పెద్ద కులస్తులు మమ్మల్ని తక్కువగా చూస్తున్నారని మనం అనుకుంటున్నాం. మనము మన కులములోనే మన చుట్టుప్రక్కలే ఎంతమందిని మనం తక్కువగా చూస్తున్నాం. మనకంటే తక్కువ వారిని మనం తక్కువ చూడలేదా? ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ తిరస్కారము అనేటువంటిది మన యొక్క జీవితాల్లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఏ విధముగా కన్న బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తారు, కన్న బిడ్డను ఏ విధముగా ఉన్నప్పటికీ లోకము ఒకవేళ వారిని ప్రేమించకపోయినా తల్లిదండ్రులు మాత్రము ఆ బిడ్డను చాలా బంగారములాగా చూసుకుంటారు. ఎందుకనంటే ఆ బిడ్డకు జన్మనిచ్చారు కాబట్టి. ఆ తల్లిదండ్రుల దగ్గరకు కూడా ఆ ప్రేమ దొరకకపోతే ఆ బిడ్డ ఈ లోకములో ఇంకెక్కడ బ్రతకగలుగుతుంది? భర్త దగ్గర లేయాకు తిరస్కారం ఉంది. భర్త రాహేలుని మాత్రమే ప్రేమిస్తున్నాడు, లేయాను మాత్రము తక్కువగా చూస్తున్నాడు. అయితే లేయా నిర్లక్ష్య చేయబడటం ఎవరు చూడకపోవచ్చు. ఒకవేళ తండ్రి అనుకోవచ్చు, నా బాధ్యతను, నా కర్తవ్యాన్ని నేను ముగించాను. మీకు ఎట్లా కొట్ట జ్ఞానముతో, ఓర్పుతో ఆమె కాపురాన్ని ఆమె చేసుకోవాలి అని ఆయన బాధ్యతలను లేకపోతే ఆయన చేతులను కడిగేసుకోవచ్చు. కానీ మన బాధలు, కష్టాలు మన తల్లిదండ్రులు చూడలేకపోవచ్చు, చూసినా ఏం చేయలేకపోవచ్చు. నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు భరించాలయ్యా, నీకున్న పరిస్థితిని బట్టి ఓర్చుకోవాలి. ఒకవేళ నువ్వు ఆడదానిగా పుట్టావు కాబట్టి నీకు ఈ కష్టాలు తప్పవు. మగవాడైతే అతడు ఏది చేసినా అతడు చలామణిలో ఉంటాడు. ఆడదానికి నీకు ఇది తగినది కాదు అని ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పిన తల్లిదండ్రులు ఓర్చుకోమా, సహించమ్మా అని చెప్పవచ్చు. కానీ దేవుడైతే రాహేలుని నిర్లక్ష్యం చేయట్లేదు, లేయను నిర్లక్ష్యము దేవుడు చేయట్లేదు. ఆమె యొక్క నిర్లక్ష్యం చేయబడుతున్న స్థితిని దేవుడు ఎప్పుడూ జాగ్రత్తగా చూస్తున్నాడు. అందుకే లేయను దేవుడు ఏం చేశాడు? ప్రేమించి ఆమె గర్భాన్ని దేవుడు మొదటగా తెరిచాడు. అవమానించబడుతున్నప్పుడు, నిందించబడుతున్నప్పుడు ఎందుకు నా బ్రతుకు అనిపిస్తుంది. కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. నీకు ఏమి కావాలో అవి దేవుడిస్తాడు. కనుక ఇక్కడ లేయా నిర్లక్ష్యం చేయబడటం దేవుడు చూసి దేవుడు ఏం చేశాడు తెలుసండి? రాహేలు యొక్క గర్భాన్నేమో మూసేశాడు. నిర్లక్ష్యం చేయబడుతున్న లే యొక్క గర్భాన్ని దేవుడు తెరిచారు. ఇది మనకు ఆదికాండము 29వ అధ్యాయము 31 వచనంలో మనకు కల్పిస్తూ ఉంటుంది. అవసరం లేదు, 4వ మాట ఏంటంటే లేయా పిల్లల కంది. ఇక్కడ ద్వేషించబడుతున్న,
ప్రేమ లేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంచబడినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఒక ఫలించే ఒక కొమ్మగా, ఒక దీవెనకరమైనటువంటి ఒక వ్యక్తిగా దేవుడు ఆమె యొక్క జీవితాన్ని దేవుడు ఆస్వాదిస్తున్నాడు. ఒకవేళ లోకములో ఒక్కరు కూడా ప్రేమించేవారు లేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించేవాడు ఒక్కడే నీ జీవితాన్ని ఏ విధముగానైనా సమాజములో నిన్ను ఆశీర్వాదకరముగా మార్చగలడు. లేయా యాకోబుకి 6 కుమారులు కంది. లేయా యాకోబుకి 6 కుమారులను ఒక కుమార్తెను కన్నది. తన పిల్లలకు ఆమె పెట్టిన పేర్లు ఆమె యొక్క మనోవేదనను, దేవునిపై ఆమెకున్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఆమె ద్వేషించబడుతూ కూడా దేవుని ఆశీర్వాదముతో తన భర్తకు సంతాన అభివృద్ధి, నింద లేకోకుండా వారి యొక్క వంశావళి వృక్షము అభివృద్ధికి కారకురాలుగా ఉంచబడింది. అంటే యాకోబు యొక్క తాతగారు, అంటే ఇస్సాకు యొక్క తండ్రి గారైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ పిల్లలను ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె లెక్కింప సఖ్యము కానటువంటి జనాంగముగా నేను నీ పిల్లలను, నీ వంశవాళ్ళు నేను ఆస్వాదిస్తానని చెప్పిన దేవుడు. ఇప్పుడు ఆ వంశములో ఎవరినైతే కోరి 14 సంవత్సరాలు ప్రేమించి, ఈమైతే నాకు సరైన జోడు, ఈమె ద్వారానైతే నా యొక్క జీవితం మంచిగా ఉంటుంది అని అనుకున్నాడు, ఆమె ఇవ్వలేనటువంటి ఆ కుటుంబానికి ఆశీర్వాదం దేవుడు త్రోసివేయబడిన, నీకు నిరాకరించబడుతున్న ఆ వాగ్దానమునకు కారణమైనటువంటి సంతానాన్ని ఇవ్వటానికి కారకురాలుగా దేవుడు ఈమెను ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక లోకము నిన్ను త్రోసివేయచ్చు, కానీ దేవుని ఏర్పాటు నీ మీద ఉండగా నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవ్వరు త్రోసేయలేరు. నీకొచ్చే దీవెనలను ఎవరు త్రోసేయలేరు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. నువ్వు బహుగా నీ వర్ధిల్లటము చూసి ఆనందించే దేవుడు ఉన్నాడు. కనుక మనం ఎప్పుడు లోకము దృష్టిలో పడటానికి కాదు, నిన్ను ప్రేమిస్తున్న దేవుని దృష్టిలో పడటానికి మనం సిద్ధపడాలి. ఇక్కడ లోకము దృష్టిలో పడటానికి బ్యూటీ పార్లర్లు ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో పడటానికి నీ కొరకు దైవ సన్నిధి ఉంది. అదేమో శరీరమైనటువంటి అందాన్ని ఇస్తుంది, ఇదేమో ఆధ్యాత్మికమైన అందాన్ని ఇస్తుంది. అక్కడ చాలా ఖర్చు ఉంటుంది. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే ముందే దానికి బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇవన్నీ లేవు, ఇక్కడ అవేమీ లేవు. అక్కడ చాలామంది పనివాళ్ళు ఉంటారు, చాలా ఆ బ్యూటిషియన్కి కావాల్సినటువంటి ఎన్నో అక్కడ ఆ క్రీములు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము ఒక దైవచరుడి ద్వారా దేవుని వాక్యం మాత్రమే నీ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. ఈ వాక్యము నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైన ఆకర్షణీయమైనటువంటి ఒక రూపాన్ని ఇది నీకు తేగలుగుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని త్రోసివేసుకోవద్దు.
దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని వాక్య ప్రకారముగా నీ జీవితాన్ని కట్టుకోండి. ఆ వాక్యము నీ జీవితాన్ని చాలా ఉన్నతమైనటువంటిదిగా, ఒక ఉన్నతమైన జీవితాన్ని కలిగినటువంటిదిగా ఇది చేయగలదు. ఇది రాహేలు జీవితంలో మనం చూస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని. కనుక ఈమె యాకోబుకి 6 కుమారులను, 1 కుమార్తెను కన్నది. తన పిల్లలకు ఆమె పెట్టినటువంటి పేర్లు ఆమె మనోవేదనను, దేవునిపై ఆమెకున్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ లేయకు యాకోబు ద్వారా పుట్టినటువంటి మొదటి సంతానము రూబేను. మొదటి సంతానము రూబేను. ఈ రూబేను అనేటువంటి దానికి ఆమె ఏమి అర్థాన్ని ఇచ్చేటట్లుగా పెట్టిందంటే, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు, ఇప్పటి నుండి నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు అనుకుని ఆ పేరు పెట్టింది ఆయనకి. అంటే ఇప్పుడైనా ద్వేషించబడ్డాను కదా, ఇప్పుడు ఆయన కొరకు నా ప్రాణాన్ని పెట్టి నేను బిడ్డలను కంటున్నాను కాబట్టి ఈ బిడ్డను బట్టి అయినా నన్ను ఆ ద్వేషం పోయి నా మీద ప్రేమ కలుగుతుందేమో అని ఆ ద్వేషించబడుతున్నటువంటి ఆమె ప్రేమ కొరకు ఆమె ఏం చేసింది, ఆయనకి రూబేను అను ఆ పేరు పెట్టింది. మనం కూడా చాలాసార్లు ద్వేషించబడతాం. కనీసం నేను ఇలాగూ నా భర్త తిడుతున్నా, కొడుతున్నా, నన్ను అసహించుకుంటున్నా, నా అత్తమామలు నన్ను హేళన చేస్తున్నా, నేను సహిస్తున్నానే, ఈ కుటుంబం కొరకు నేను చాలా చక్కగా పనులన్నీ చేస్తున్నానే ఒక మాట కూడా అనుకోకుండా, కనీసం దీనిని బట్టైనా నా మీద వారికి ప్రేమ కలుగుతుంది, లేక జాలి దయ నా మీద కలుగుతుంది అని ఆశతో ఏం చేస్తారంటే ద్వేషించబడుతూనే ఆ కుటుంబం పట్ల ప్రేమను చూపించి శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. దీని ద్వారానైనా నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారు, నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది అని ఆ రాహేలు ఆ ప్రేమ కొరకు ఆ ఇంటిలో తన భర్త దగ్గర ఒక మంచి ప్రేమను సంపాదించుకోవటానికి ఆమె ఎంత ఆరాటపడుతుందో ఇక్కడ మనకి ఈ కుమారుడికి పెట్టినటువంటి పేరు ద్వారా మనకు అర్థమవుతూ వస్తుంది. రెండో అతనికి షిమ్యోను అని పేరు పెట్టారు. రెండో అతను షిమ్యోను అంటే నేను తృణీకరింపబడినట్లు యెహోవా విని నాకు ఈ కుమారుని కూడా దయచేసనని అనుకుంటుంది. అక్కడేమో ప్రేమ దొరుకుతుంది అనుకుంది, అక్కడ ప్రేమ లేక ద్వేషించబడుతుంది, ఇక్కడేమో తృణీకరించబడుతుంది. ఎంత కష్టపడుతున్నా, ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తృణీకారము తప్ప ఆమెకి ఎప్పుడు ప్రేమ, సంతోషం అనేది తన జీవితంలో దొరకట్లేదు. కారణం ఏంటి అంటే ఆమె రూపము సరిగ్గా లేకపోవటమే. బిడ్డలు కనకపోయినా ఆమె కొరకు ఆయన ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలైనా ఆమె కొరకు శ్రమ పడటానికి, పని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె బిడ్డలు కనకపోయినా ఆమెని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చూసారా, తృణీకరించబడుతున్నప్పటికీ కూడా ఏం చేసిందనమాట, ఆ తృణీకారము నుంచి నాకు ప్రేమ కలుగుతుంది, నాకు సహాయము దొరుకుతుంది అని అనుకుని ఆ రెండవ కుమారునికి ఏం పేరు పెట్టింది, షిమ్యోను అని పేరు పెట్టింది. ఇక మూడవ కుమారుని కూడా కంది. ఆ కుమారుడికి ఏం పేరు పెట్టింది, లేవి అని పేరు పెట్టింది. అంటే ఇప్పటికీ నా పెనిమిటి నాతో హత్తుకొని, అంటే కనీసం ఇక్కడి నుంచి అయినా
నా భర్త నన్ను హత్తుకుంటాడు, నన్ను ఎడమ పెట్టడు, నన్ను దూరం చేయడు అని ఆ కుమారుడు కంట ఏమని పేరు పెట్టింది? లేవి అని పేరు పెట్టింది. ఇక 4వ కుమారుడికి యోధా అని పేరు పెట్టింది. ఏం పేరు అన్నమాట? యోధా. అంటే ఇప్పుడు నేను యెహోవాను నేను స్తుతిస్తాను. అంటే ఇప్పటి వరకు కూడా భర్త వైపు చూసింది, భర్త నుండి ఆమె కోరుకున్నది ఏది దొరకట్లేదు, నిరాశ చెందలేదు. మనుషులు నన్ను త్రోసివేస్తున్న మనుషుల దగ్గర నేను అనుకున్నది దొరకకపోయినా నా దేవుడు ఉన్నాడు, నేను యెహోవాను బట్టి నేను స్తుతిస్తాను. ఇప్పుడు ఆమె దృష్టి, ఆమె మనసు ఎటు వెళ్ళిపోయింది? దేవుని వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ యోధా అనే పేరు ఎందుకు పెట్టిందంటే, నేను దేవునిని ఇక నేను స్తుతిస్తాను. నన్ను ప్రేమించిన వారి కొరకు, నేను కష్టపడుతున్న నన్ను అర్థం చేసుకోలేని వారి కొరకు, నా పట్ల ఎప్పుడు విషచూపు శత్రుత్వాన్ని కలిగినటువంటి వారు వైపు నేను ఇక చూడనిక, నేను వాళ్ళ వైపు చూడను. ఎందుకనంటే నేను వాళ్ళ వైపు చూస్తే వారు నాకు ఎప్పుడు సహాయమును చేయరు. నాకు అవమానం తప్ప, నాకు నింద తప్ప, నన్ను ద్వేషించడం తప్ప ఇక వారి నా పట్ల ప్రేమ వారు చూపించలేరు. కనుక నా కొరకు ప్రాణం పెట్టిన, నన్ను పుట్టించిన, నాకు ఈ రూపాన్ని ఇచ్చిన, నేను ద్వేషించబడుతున్నప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రేమించి చక్కని కుమారులను దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఈ భూమి మీద నన్ను ఒక ఫలభరితమైన ఒక స్త్రీగా నన్ను చేసిన నా దేవుని నేను స్తుతిస్తాను, నా దేవుని నేను ఘనపరుస్తాను అని చెప్పి తన కుమారుడికి ఏం పేరు పెట్టుకుంది? యోధా అనే పేరుని పెట్టుకుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఈ యోధా గోత్రములో నుండే జన్మించాడు. తృణీకరించబడినటువంటి స్థలముని ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. నిరాకరించబడినటువంటి దానినే దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ లోకములో నువ్వు తృణీకరించబడుతున్నావా, నిరాకరించబడుతున్నావా, విలువ లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం ఉందా, కానీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆయన నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు. నీ పేదరికములో ఉన్నటువంటి ఆ స్థలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మరియా యోసేపులను దేవుడు కోరుకుంటున్నాడు. గనులను గొప్పవారిని దేవుడు కోరుకోలేదు, రాజులను కోరుకోలేదు, సామంతులను దేవుడు కోరుకోలేదు. అందుకే ఆయన పరిచర్యలో కూడా చిన్న ధోనిని కోరుకున్నాడు, చిన్న పట్టణమును కోరుకున్నాడు, చిన్న ఆవగింజను కోరుకున్నాడు, చిన్న ధోనిని కోరుకున్నాడు. విద్యలేని పామరులైనటువంటి చేపలు పట్టేటువంటి జాలరులను దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? వారు సమాజంలో బయట ఉంటున్నారు, వారి వెలుగులోకి రావాలి, వారి ద్వారా నిజమైన జ్ఞానము లోకానికి అందించబడాలి. జ్ఞానులని ఎవరైతే అనుకుంటున్నారో, మేము గొప్పవారమని, సామంతులమని ఎవరైనా అనుకుంటున్నారో వారిని సిగ్గుపరచటానికి దేవుడు వెర్రివారు అనుకున్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నీవు ఎన్ని పరిస్థితులలో అవమానపరచబడుతున్నా దేవుడు నీ ద్వారా దేవుడు ఈ లోకంలో గొప్ప రక్షణ కార్యాన్ని, సమాజానికి ఒక శ్రేయస్కరమైనటువంటి స్థితిని నీ ద్వారా అందించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ద్వారా అందించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు దేవునికి విధేయత కలిగి దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని వైపు చూసే బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా, దేవుడు నిన్ను తలగా నీ పిల్లలను చేస్తాడు.
నీ కుటుంబాన్ని చేస్తాడు. దేవుడు ఎన్నడూ ఎప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోధా తర్వాత ఇస్సాకారు ఇతను తన దాసిని తన భర్తకి ఇచ్చినందుకు దేవుడు తనకు ఈ కూలీలాగా దేవుడు ఒక సహాయాన్ని దేవుడు అందించాడు. ఎవరి ద్వారా? దాసి ద్వారా దేవుడు ఆమెకి ఈ సహాయాన్ని దేవుడు అందించాడు. అంటే ఆమె ఏం చేసిందంటే వారి యొక్క వంశావళి వృక్షము అభివృద్ధి చెందటానికి ఆమెకి ఇచ్చిన దాసి ఏదైతే ఉందో ఆ దాసిని ఆయనకి ఇవ్వటను బట్టి దేవుడు మరలా నాకు ఒక బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు. అంటే నా జీవితంలో దేవుడు నన్ను ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో నా భర్తని, అంతగా నా భర్త నన్ను ద్వేషిస్తున్నప్పటికీ కూడా దేవుడు మాత్రము నాకు సహాయాన్ని ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసేటువంటి ఆ పేరుని పెట్టడం జరిగింది. తరువాత మనం చూసినట్లయితే జెబూలూను, తరువాత కుమారుడి పేరు జెబూలూను. దేవుడు నాకు మంచి బహుమానమును దయచేశాను, నా పెనిమిటి నాతో కాపురము చేయును అని అనుకుంటుందట. దేవుడు నాకేమిచ్చాడు? ఒక మంచి బహుమానమును దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇక నా పెనిమిటి నాతో ఇక కాపురం చేస్తాడు అని ఆశించి ఆయనకి ఏం పేరు పెట్టింది? జెబూలూను పేరు పెట్టింది. ఇప్పటికి ఎంతమంది కుమారులు? 6 కుమారులు అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 12 మంది కుమారుల్లో, అంతేనా? 12 మంది గోత్రకర్తలలో ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఈమెకి 6 వచ్చేసారు. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా 6 ఉన్నారు. ఈ 6లో అల్లారు ముద్దుగా అందరి మధ్య ప్రేమ అనురాగాలు కలిగినటువంటి ఒక మంచి ప్రేమను సంపాదించుకున్నటువంటి ఏకైక కుమార్తె ఎవరమే? దీనా. లేయాకు పుట్టిన ఏకైక కుమార్తె. అంతేకాక లేయా తన దాసి అయిన జిల్పాను యాకోబుకు భార్య ఇవ్వగా జిల్పా ద్వారా కూడా గాదు, ఆషేరు అనేటువంటి 2 కుమారులు పుట్టారు. వాళ్ళ 6 వీళ్ళు ఒక 2. ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలలో 8 మంది అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఆత్మీయమైనటువంటి మార్పు ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రారంభంలో లేయా తన భర్త యొక్క ప్రేమ కోసం ఎంతగానో తప్పించింది. మొదట 3 కుమారులు పుట్టినప్పుడు భర్త తనను ప్రేమిస్తాడు అనేటువంటి ఆశతో ఆమె ఎదురు చూసింది. అయితే 4వ కుమారుడైనటువంటి యోధా పుట్టినప్పుడు ఆమె తన దృష్టిని భర్త నుండి దేవుని వైపు మళ్ళించింది. నన్ను ప్రేమించినటువంటి వారి వైపు నేనెందుకు చూడాలి? నన్ను ప్రేమిస్తున్న నా దేవుని వైపే నేను చూస్తాను. నీ దృష్టి ఈ లోకములో నిన్ను ప్రేమించిన దాని మీద ఉందేమో, అది వద్దు నీకు. నీ దృష్టి నీ అవమానములలో, నీ నిందలలో, నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసి నిన్ను ఆస్వాదిస్తున్న
ఆ దేవుని మీదే మన దృష్టి ఉండాలి. అంతే తప్ప ఈ లోకములో దేని వైపు కూడా మన దృష్టి మళ్లించబడటానికి వీలు లేదు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. అయితే ఈ 4వ కుమారుడు యోధాగా ఆయనకి పేరు పెట్టింది. అప్పుడు ఆమె యొక్క దృష్టి ఏం చేసిందంటే, నేను యెహోవాను స్తుతిస్తాను. యోధా గోత్రము చాలా ప్రాముఖ్యమైన గోత్రముగా మనకు కనిపిస్తుంది. యోధా గోత్రము చాలా ప్రాముఖ్యమైన గోత్రము, చాలా ప్రాముఖ్యమైన గోత్రం అది. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే లేయా మరణము మరియు సమాధి. లేయా యొక్క మరణము, సమాధి. లేయా కానాను దేశములోని హెబ్రోనులో ఉన్న మల్కెల గుహలో ఖననం చేయబడింది. అబ్రహాము, షారాలు, ఇస్సాకు, రెబెకాలు సమాధి చేయబడిన పవిత్రమైనటువంటి స్థలములోనే యాకోబు లేయాను సమాధి చేశాడు. యాకోబు కూడా తన చివరి రోజుల్లో తాను కూడా లేయా పక్కనే సమాధి చేయబడాలని కోరుకుంటాడు. ఆయన ఐగుప్తులో చనిపోయినప్పటికీ అక్కడ పిల్లలందరి దగ్గర ఆయన కోరుకునేది ఏమిటంటే, నన్ను ఇక్కడ సమాధి చేయవద్దయ్యా, నా దేశము, నా తండ్రి మాకిచ్చిన వాగ్దాన దేశములో మా తండ్రి గారు, మా తల్లి గారు, అలాగనే మా తాతగారు, మా యొక్క నాయనమ్మ గారు, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అలాగనే అక్కడ నా భార్య లేయ కూడా ఉంది. లేయ కూడా అక్కడే నేను ఉన్నాను కాబట్టి అవన్నీ చేసుకున్నాను. ఇప్పుడు నేను చనిపోతే నన్ను కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, నన్ను కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటాడు, అక్కడ నా పితరులు ఎక్కడైతే ఉన్నారో సమాధులు అక్కడే పెట్టండి. ఇది మనకు ఆదికాండము 49లో 31వ వచనంలో కనిపిస్తుంది. ముగింపు ఏంటంటే, లేయా జీవితం మనుషులచే తృణీకరించబడినప్పటికీ దేవునిచే ఇదేం చేయబడుతుంది అంటే హెచ్చించబడిన జీవితముగా మనం చూస్తున్నాం. ఈ భూమి మీద మనుషులు ఎవరో నేను ప్రేమించి హెచ్చిస్తే బాగుంటుంది, సహాయం చేస్తే బాగుంటుంది, ఈ మనుషులు ఏదో నాకు ఒక మార్గం చూపిస్తే నేను చక్కగా అభివృద్ధిలోకి వెళతాను మనం అనుకుంటున్నావు. మనుషులు ఎవరు నీకు సహాయము చేయకపోతే నువ్వు నిరాశ చెందవద్దు. మనుషులందరి యొక్క దారులు మూతబడిపోతే నువ్వేమీ నిరాశ చెందవద్దు. నీ వైపు ద్వారములను తెరిసే దేవుడున్నాడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేయా జీవితం మనుషులచే తృణీకరించబడినప్పటికీ దేవునిచే ఆమె ఏం చేయబడుతుందంటే, దినదినము కూడా ఆమె హెచ్చించబడినటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇశ్రాయేలీయులు చరిత్రలో రాజుల వంశము అంటే దావీదు, సొలొమోను, వీళ్ళందరూ కూడా ఈ వంశములో నుండే వచ్చేటువంటి వారు. అలాగనే యాజక వంశము, మోషే, అహరోను లాంటి గొప్ప గొప్పవారు కూడా ఈ వంశములో నుండే వచ్చినటువంటి వారు. అలాగనే యోధా, లేవి, వీళ్ళందరూ కూడా ఈ వంశములో నుండే వచ్చినటువంటి వారు. తద్వారా చివరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, మెస్సయా అనబడినటువంటి యేసుక్రీస్తు కూడా లేయా కుమారుడైనటువంటి యోధా గోత్రముల నుండే ఆయన జన్మించాడు. కనుక
నిషేధించబడినది మూలకు సృష్టికే తలరాయింది. యేసు ప్రభు వారికే జన్మనిచ్చే తల్లిగా మారిపోయింది. ఇప్పుడు యెషయా యొక్క కుమారుల్లో దావీదు 8వ వాడు. మిగతా వారందరూ కూడా దావీదు కంటే అన్ని విధాల దీవించబడిన వారు. తల్లిదండ్రుల యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? బాగా పనిచేసేవాడి మీద, సంపాదించేవాడి మీద, బాగా ప్రయోజకుడిగా ఉన్నవాడి మీదే ఉంటుంది. ఏమీ చేయలేనటువంటి వాడిని అన్ని విషయాల్లో తక్కువగానే వాళ్ళకి చెబుతాం, కానీ వీడికి చెప్పాలంటే ఎంతగా ఇష్టపడం. ఎందుకంటే వీడు ఏం చేస్తాడు చెబితే? ఏమైనా తేగలడా, చేయగలడా, ఏంటి ఉపయోగం వీడి వల్ల అని ఇంట్లో ఏ ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతామంటే ఉపయోగకరమైన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు చెప్తాం మనం. ఒకవేళ వాళ్ళు ఏమని అనుకుంటారేమోనని. అంత భయంకరమైన అవమానంలో దావీదు కూడా కనిపిస్తున్నాడు. చివరాఖరికి దావీదు లేడు అన్నట్లుగానే ఉంది. అసలు దావీదు అనేవాడిని మర్చిపోయినటువంటి పరిస్థితిగా ఉంది. అందుకే దేవుడు పంపించేటువంటి ఆ ప్రవక్త దగ్గర యెషయా గారు చెప్పిన మాట ఏమిటంటే, ఇక వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరు లేరు అన్నట్లుగా చెప్పాడు. ఇక ఎవరు లేరు అన్నట్లుగా చెప్పాడు. ఆయన అంటాడు, ఇంకొకడు గొర్రెలు కాసుకునేవాడు ఉన్నాడు. అంటే అడిగితే చెప్పాడు. ఇంకెవరైనా వీళ్ళెవరిని అడగకుండానే చూపించాడు. 7గురిని అడగకుండానే చూపించాడు. ఇక అయిపోయినట్టుగా క్లోజ్ చేసేసాడు. అక్కడ దేవుడు ఆ ఇంట్లో ఒకరిని అభిషేకించని పంపించాడు. అక్కడ ఇప్పుడు 7గురు లేరు. మరి దేవుడి కార్యం ఇంకా జరగలేదుగా. ఇప్పుడు సేవకుడు ఏమంటాడు? మరి ఇంట్లో నేను అభిషేకించాలి కదా, నేను వచ్చిన పని జరిగించాలి కదా, ఇంకెవరైనా ఉన్నారా అని అడగాల్సి వచ్చింది. వరుసనే ఆయన కూడా ఒకవేళ ఆ కుమారుని కానీ జ్ఞాపకం ఉంచుకుంటే వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరు పంపించినట్లు ఆయన కూడా పంపించాలిగా, ఆయన కూడా రెడీ చేయాలిగా. చూడండి ఎంత అవమానమో కుటుంబంలోనే, తల్లిదండ్రుల దగ్గరే ఇంత అవమానం జరుగుతున్నప్పటికీ ఇక బయట ఇంకా ఎంత అవమానం ఉంటుంది. ఇంటిలోనే ఇంత అవమానం ఉంది అంటే బయట మనకి ఇంకా ఏం గౌరవం ఉంటుంది? జాగ్రత్త చూడండి. ఆ తరువాత ఆ దావీదుని పిలిపించిన తరువాత అక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సమూయేలుతో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, హల్లెలూయా, ఈ మాట ఇంతవరకు రాలా. ఇక్కడ కూడా ఎలీయా ద్వేషించబడినట్లుగానే దావీదు కూడా ద్వేషించబడుతున్నాడు. కానీ దావీదు ద్వేషిస్తున్న తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాడు. ద్వేషించబడుతున్నప్పటికీ కూడా వారి అన్నలు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నన్ను ఎందుకు ఇలా చేసావని దేవుని మీద నింద వేయట్లేదు, కానీ దేవునిని నిత్యము ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు. ఒక తల్లి గర్భం నుంచి వచ్చాం. ఒక తల్లి వండినటువంటి ఆ కుండలో భోజనాన్ని మేము అందరం తిన్నాం. ఒకరికేమో ఈ స్థితి, ఒకరికేమో ఆ స్థితి. నాకేంటి స్థితి? ఎందుకు ఇచ్చావయ్యా అని దేవుని ఇప్పుడు నిలతీయలేదు. కానీ నిత్యము దేవుని స్తుతిస్తున్నాడు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి దావీదుని తీసుకెళ్ళినప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నా ఇంటిలో నేను ఎన్నిక లేని వాడిని,
నేను చివరి వాడినయ్యా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటి వాడిని. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనం హెచ్చించబడుతున్నామన్నా, ఏదైనా మనం సంపాదించుకున్నామని దేవుని కృప. నువ్వు హెచ్చించబడుతున్నప్పుడు మనుషులు నీ మీద విషం నిలుపుతున్నారేమో, భక్తి లేక మన వారితో ఏకీభవించవద్దు, వారితో మనం కలవద్దు. ఎందుకంటే రక్షించబడిన వాడు ప్రత్యేకించబడిన వాడని బైబిల్ చెబుతుంది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరైన వారితో మనం కలిసి ఉండటానికి లేదు. మనం దేవుని బిడ్డలుగా మన జీవితాన్ని చక్కగా ముందుకి మనం కొనసాగించాలి. మన ప్రాణము ఉన్నంత వరకు కూడా మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. అంతే. దేవుడు లేకుండా ఏది మనకు కలగలేదు. కనుక దేవుని ఆశీర్వాదం అనేది లేయ మీద ఉంది. దేవుని ఆశీర్వాదం అనేది దావీదు మీద ఉంచబడింది. దేవుని ఆశీర్వాదం అనేది నీ మీద కూడా ఉంచబడింది. ఒకరోజు ద్వేషించబడుతున్న, హేళన చేయబడుతున్న, ప్రేమను కోల్పోయి ప్రేమ కొరకు తప్పిస్తున్న లేయాకు దేవుడు కృప చూపించినట్లు చివరిలో భర్త అంటున్నాడు, లేయా ఎక్కడ పాతిపెట్టబడిందో అక్కడే నన్ను కూడా పాతిపెట్టండి. రాహేలు ఒక చోట పాతిపెట్టబడింది, ఒక చెట్టు ఆమె కొరకు అక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఆమె దగ్గర నన్ను పాతిపెట్టిన కోరట్లేదు ఆయన. ఎవరి యొక్క ప్రేమకు దూరం అయిపోయిందో ఆ ప్రేమించే భర్త చివరిలో ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, నన్ను కూడా తీసుకువెళ్ళి నా భార్య అయిన లేయ పక్కనే నన్ను పెట్టండి. హల్లెలూయా. ఒకరోజు ద్వేషించబడుతున్న వారు నిన్ను కోరుకునేటట్లు, నిన్ను ప్రేమించేటట్లు దేవుడు చేయబోతున్నాడు. నువ్వేమీ సిగ్గుపడవద్దు, ఏమీ అధైర్యం చెందొద్దు. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నువ్వేమి దిగులు పడవద్దు. దేవుడు ఉన్నాడు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగలిగిన వాడు ఉన్నాడు. నీ పక్షమున దేవుడు కార్యములను దేవుడు జరిగిస్తాడు. అందుకు మనము దేవుని విడిచిపెట్టొద్దు. దేవునిని మనము పరిపూర్ణముగా మన దృష్టి, మన మనస్సు ఎల్లప్పుడూ కూడా ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచుతాం. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ధన్యులే, దరిద్రులు కాదండి. దరిద్రులు కాదు. నువ్వెప్పుడు దరిద్రుడు కాదు, నువ్వు దరిద్రురాలువే కాదు. దేవుడు నిన్ను ధన్యులుగా దేవుడు చేయబోతున్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దేవుడు నిన్ను ధన్యుడిగా చేయబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరముగా దేవుడు మలచబోతున్నాడు. నీ బ్రతుకుని దేవుడు ఒక అద్భుతముగా దేవుడు చేయబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలు చివరి వరకు ప్రేమకు దూరం అయ్యావా? తునీకరానికి లోనైపోతున్నావా? నువ్వెంత కష్టపడుతున్నప్పటికీ కూడా నీ కష్టాన్ని చూసి నిన్ను హత్తుకునేవారు లేకపోయారా? నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోతున్నారా? నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటని ఒకవేళ నీ జీవితంలో నీవు నలిగిపోతున్నావా? నలిగిపోవద్దు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆయన అద్భుతమైన కార్యములు నీ పట్ల చేయటానికి ఆశపడుతున్నటువంటి వాడు. ధైర్యంగా ఉందాం, ధైర్యంగా ఉందాం. దావీదుని హెచ్చించిన వాడు నిన్ను కూడా దేవుడు హెచ్చించటానికి ఒక కాలాన్ని, ఒక సమయాన్ని నీ భక్తికి, నీ నీతికి తెగనట్లుగా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను వర్ధలు చేయటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అప్పటి వరకు దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తాం, ప్రార్థన చేద్దాం.
కృప చూపించే దేవుడు ఉన్నాడు, రక్షించే దేవుడు ఉన్నాడు, నీ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు, నీ దరిద్రతను దేవుడు సంపూర్ణముగా మార్చే దేవుడు ఉన్నాడు, చీకటిని గాఢాంధకారమును వెలుగుగా మార్చే దేవుడు ఉన్నాడు, నీ గిన్నె నిండి పొర్లింపజేసే దేవుడు ఉన్నాడు. నీకు న్యాయకర్త అని దేవుడు ఉన్నాడు. నీకు న్యాయం ఆయన చేస్తాడు. నీ భర్త చేయట్లేదా? ఈ లోకంలో ఎవరు చేయట్లేదా? నీ దేవుడు నీకు చేస్తాడు. అందుకే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన పాదాలకి మనం దూరం కాకూడదు. నువ్వు రక్షించబడిన తర్వాత ఆయన యొక్క రక్షణ మార్గంలో అంతము వరకు కూడా మనం నిలవాల్సిందే, ఫలించాల్సిందే. ఒక చెట్టు ఉంది అంటే ఆ చెట్టు మీదకి ఎన్నో తెగుళ్ళు వస్తాయి, ఎన్నో తుఫాన్లు వస్తాయి, ఎన్నో భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటివి కీటకాలు దాని మీదకి వస్తాయి. అన్నిటిని తట్టుకొని అది కొన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతుకుసు అనేకులకు నీడనిస్తుంది, అనేకుల ఆకలి తీరుస్తుంది, అనేకులకు సహాయమును చేస్తుంది. దేవుడు నిన్ను కూడా ఒక విశ్వాసగా అనేకులకు ప్రార్థన చేయాలి, అనేకులకు రక్షణ మార్గం చూపించాలి, నశించిపోతున్న అనేకులను దేవుని ఎదుగు నడిపించాలి, నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. అందుకే నువ్వు జారిపోవటం, నువ్వు పడిపోవటం, దేవునికి దూరం అవటం ఆయనకి ఇష్టము కాదు. కనుకనే దేవుడు నీకు ఈ కృపను దేవుడిస్తున్నాడు, ఈ దిద్దుబాటుకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు దేవుని దగ్గర సరి చేసుకోవటానికి, నీ ఒక ఆశీర్వాదకరము కొనటానికి దేవుడు నీకు ఈ దిద్దుబాటు సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీ పాపాన్ని నువ్వు దిద్దుకోగలిగితే, నువ్వు ఒప్పుకోగలిగితే, యథార్థతలకు వచ్చి దేవుని ఎదుట యథార్థవంతులుగా నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, చూస్తున్నటువంటి దేవుని ఎదుట నీ రహస్య దోషాలు ఏమవుతున్నాయో వాటిని దేవుని ఎదుట నువ్వు పెట్టి ఒప్పుకోగలిగినట్లయితే, దేవుని క్షమించటానికి, నిన్ను హత్తుకోవటానికి, నీకేదైనా చేయటానికి ప్రభు చిత్తముగా ఉన్నాడు. మా ప్రభువా, నా పిల్లలందరూ ఎన్నో కష్టాలు ఉన్నాయి, మేమందరం లోకములో బలహీనమేనైనా, కానీ నేను బలహీనుడు కాకుండా బలపరిచేవాడు నువ్వు ఉన్నావు. నేను మార్గం తప్పుతున్నా, నేను మార్గం తప్పకోకుండా నన్ను సరైన దారిలో నిలబెట్టేవాడు మంచి కాపరి నాకున్నాడయ్యా. అదే నా ధైర్యము. నా ప్రభువు నన్ను చేయి విడిచిపెట్టడు, నన్ను ఏ పాపానికి అప్పగించడు, ఏ మనుషునికి అప్పగించడు, ఏ శత్రుత్వానికి అప్పగించడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. చివరి వరకు ఆయన బిడ్డగా నా జీవితాన్ని ముగించడానికి దేవుడే నాకు సహాయమును. నన్ను ఎన్నుకున్నవాడు నమ్మదగినవాడు, నన్ను కన్నవాడు, నన్ను కొన్నవాడు నమ్మదగినవాడు, నా జీవితంలో మంచిగా ఉండాలని ఆశపడుతున్నవాడు. అందుకే ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు. నాకు ఒక ఆధారం లేనివాడు కాదయ్యా, నాకు ఒక ఆధారము కలిగినవాడు, లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు, జ్ఞానము కలిగినవాడు, అని ఏదైనా చేయగలిగినవాడు. ఇలాంటి ఒక మంచి దేవుణ్ణి, ఆయన బిడ్డగా, ఆయన వెంబడించేవాడుగా, ఆయన మాట చొప్పున ఆయన బ్రతికేవానుగా, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానములను నమ్మి వాటి కొరకు నేను ఎదురు చూసేవానిగా నన్ను మీరు చేస్తున్నందుకు, విశ్వాస పాత్రులుగా, ప్రార్థన జీవితము కలిగిన వారుగా, ఒకవేళ నా జీవితంలో ప్రభా తెలుసో తెలియక పొరపాట్లు పడిపోతుంటే మరలా తిరిగి వాటిని సరి చేసుకుని దేవుని ఎదుట యథార్థవంతులుగా నిలబడేవాడుగా ప్రభా మీరు మమ్మల్ని నిలబెడుతున్నందుకు, మమ్మల్ని సరిచేస్తున్నందుకు నీకు చాలా వందనాలు నాయన. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మాననన్నావు నాయన.
నా పిల్లలకు మంచిగా ప్రభువా మీ సహాయములు దయచేయండి. తిరిగి నాయన మరలా మేము ప్రార్థనలు కొనసాగబోతున్నాం. ప్రతి ఒక్కరూనైనా మంచి ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన, బలమైనటువంటి ప్రార్థన ప్రభువా మేమందరము కూడా చేయటానికి మీరే మాకు సహాయములను దయచే ప్రభువా. యేసుక్రీస్తు వలె కన్నీటితో ప్రార్థన చేయాలయ్యా. యేసుక్రీస్తు వలె వేదన పడినటువంటి వారికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వలె మహారోధనతో ప్రార్థించేవారుగా మేము ఉండాలయ్యా. మంచి ప్రార్థన జీవితం, ప్రార్థన ద్వారానే విజయాలు, ప్రార్థన ద్వారానే గొప్ప ఆశీర్వాదాలు, ప్రార్థన ద్వారానే మా కష్టాలను జయిస్తాం, ప్రార్థన ద్వారానే అభివృద్ధి వస్తుందయ్యా. అందుకు ప్రతి ఒక్కరమునైనా ప్రార్థన మా కష్టాల నుండి, మా కన్నీటి నుండి, మా భయముల నుండి మమ్మల్ని విడిపిస్తుంది. కనుక ఈ ప్రార్థన జీవితాన్ని మేము కోరుకున్నాం. నా పిల్లలు ప్రభువా కొన్ని గంటలు ఇక్కడ ప్రార్థన చేయబోతున్నారయ్యా. బిడ్డలందరినీ బలపరచండి. పగలల్లా కష్టపడుతున్నారు. మళ్ళా తిరిగి దేవుడిచ్చిన సమయంలో ఈ ఎండను చూసో, పరిస్థితులు చూసో, అలసటలు చూసో, పనులు చూసో అయ్యా నీకు దూరం కావట్లేదు, భయపడలేదయ్యా. మళ్ళా తిరిగి దేవుని పాదాల దగ్గరకు వచ్చేస్తున్నారు. నిన్ను ప్రేమిస్తున్నా నీ పిల్లలకు నీ సహాయములను దయచేయండి. వారిని, వారి బిడ్డలను, వారి పశువులను, పంటములు, ఉద్యోగం, వ్యాపారం వారన్నిటినీ నేను మీరు చక్కగా దీవిస్తూ నా బిడ్డల జీవితాల్లో వారు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి దేవుని కృపనునైనా ఇక్కడున్న పిల్లలు పొందుకున్నట్లు, శబ్దంతుల ద్వారా విలుస్తున్న ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు మీరే సహాయములను దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింపచేస్తూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే ఉన్నను గాక. ఆమేన్.